ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందన శుభాలు తెలియపరిచిన పిల్లరా, మరి గతించిన దినమంతా కూడా ప్రభు తన కృపలో భద్రపరుచుకుని క్షేమమిచ్చి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మరి ఈరోజు 2024 సంవత్సరం 5వ నెల మరి 26వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, రాజువైన తమకు తెలియవలసినదేమనగా, మేము యోధా ప్రదేశములో వెళుతిమి, అక్కడ మహాదేవుని యొక్క మందిరము ఉన్నది. ఎజ్రా గ్రంథము 5:8 పిల్లరా, మరి మహాదేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, మహనీయుడు, సర్వశక్తి గల దేవుడు, సర్వోన్నతుని దేవుడు, ఎవరు సమీపించరాని తేజస్సులో ఉన్నటువంటి వాడు. ఆ మహాదేవుని సన్నిధికి మరి వెళ్ళాలని, మరి దేవుని సన్నిధిలో మరి యోధా ప్రజలైనటువంటి వారు తెలియపరిచినటువంటి సన్నిధి మరి సంగతి అది. కాబట్టి ఈరోజున నీవు నేను కూడా ఆ మహాదేవుని సన్నిధికి పెందలకాడని మరి వెళ్ళి దేవుని ప్రభువుని ఆరాధించుకుంటూ ప్రభువుని స్తుతించుకునే వారిగా ఉండాలి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల యేసునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. మరి పునరుద్ధానమైన వేళలో దేవాదిగో తండ్రి, నీ బిడ్డలను స్తుతించడానికి కనపరచడానికి తండ్రి నాయన ప్రభా, మరి రోజు ఆదివారం పెందలకడిని సంధికి ఆ మహాదేవుని సన్నిధి గొప్పది, ఆనందం, సంతోషం కలిగే సంతోషం. నాయన నీకు వందనాలు తండ్రి. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు కూడా ప్రభు ఇగో తండ్రి నీ మందిరంలో ఆనందించి సంతోషించి గొంతులు వీట కృప తెచ్చాను. నువ్వు చేసిన గొప్ప కార్యాలను వివరించుకుని కృప తెచ్చాను తండ్రి. దేవాదిగొన్న ప్రభు మీ సేవకులను సేవకురాండులను తండ్రి వారి తన సంఘాలను మీరు బలపరిచి దేవా ఇగో తండ్రి ఈ దినము తండ్రి ప్రభు నీ బిడ్డలని వాడుకుని బలపరచుకోమని ప్రార్థిస్తుంది తండ్రి. కార్యాలు జరిగించండి దేవాదిగో తండ్రి. ఎక్కడైతే మరి నాయన నీ సువార్త ఆటంకపరుస్తూ ఉన్నారో వారందరూ మనోన్నతాలు వెలిగించి తండ్రి తెలుసుకుని కృప తెచ్చాను. ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకుని కృప తెచ్చాను తండ్రి. మీరు అక్కడ ప్రభు బిడ్డలను సిద్ధపరచుకో తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభు. పరిశుద్ధ ఆత్మదేవుడా నీకు వందనాలు తండ్రి. ప్రభు ఈ దేశంలో ఉన్నటువంటి బిడ్డలను దీవించునైనా దేవా యెరూషలేములో క్షేమ తెచ్చాను తండ్రి. అలాగే నేను ప్రభు మా భారతదేశాన్ని మీరు దీవించిన నాయకులు మంచి వంతన పని కొట్టివాళ్ళు, కేసు గొడవలు ఇవన్నీ కూడా కొట్టివేసి జైలున్న బిడ్డలు విడుదల చేయండి. ఇవన్నీ ప్రభు హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి దేవా. ప్రతి పని చేసుకున్న బిడ్డలకు మంచి ఆరోగ్యాలు తినండి. యవన బిడ్డలందరినీ కూడా రక్షించుకొని తండ్రి. పాడిని పంటని మీరు ఆశ్రయించి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకుని దినమంతా కూడా విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.